Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series Science and Technology. Science and Technology total 9 topics ఉన్నాయి. ఇది టాపిక్ 5.0. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లో ఉంటే చూడండి. ఈ టాపిక్లో మనం డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, మెటల్స్, మినరల్స్, కన్జర్వేషన్ పాలసీ డిస్కస్ చేస్తున్నాం. Please visit our official website www.groupsmaster.com. This website may be useful for you in your APPSC and UPSC Civil Services examination preparation. ఇది రివిజన్ సిరీస్, సో చాలా ఫాస్ట్గా వెళ్తాం. డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. అసలు న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి? న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ రిసోర్సెస్ దట్ ఎగ్జిస్ట్ వితౌట్ యాక్షన్స్ ఆఫ్ హ్యూమన్ కైండ్. మన హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండానే న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఆన్ ఎర్త్, మన ఎర్త్ మీద మనకు కనిపించే న్యాచురల్ రిసోర్సెస్ ఏంటంటే సన్లైట్, అట్మాస్ఫియర్, వాటర్, ల్యాండ్ ఇంక్లూడ్స్ ఆల్ మినరల్స్ అండ్ మెటల్స్ అలాంగ్ విత్ ఆల్ న్యాచురల్ వెజిటేషన్, క్రాప్స్ అండ్ యానిమల్ లైఫ్. ఇవన్నీ న్యాచురల్ రిసోర్సెస్. అయితే ఈ టాపిక్ మెయిన్గా మనకి రిసోర్స్ డిప్లీషన్ గురించి ఇవ్వడం జరిగింది. రిసోర్స్ డిప్లీషన్ అంటే ఏంటి? డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, రిసోర్స్ డిప్లీషన్. అయితే రిసోర్స్ డిప్లీషన్ డెఫినేషన్ ఏంటంటే ద కన్సంప్షన్ ఆఫ్ ఎ రిసోర్స్ ఫాస్టర్ దాన్ ఇట్ కెన్ బి రిప్లెనిష్డ్. అంటే ఒక రిసోర్స్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది, బట్ అది ఫామ్ అయ్యే టైం కన్నా తొందరగానే మనం దాన్ని యూటిలైజ్ చేసేసుకుంటున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోల్ అనేది ఆఫ్టర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఫామ్ అవుతుంది, బట్ దాన్ని మనం యూసేజ్ అనేది ఎక్కువైపోయింది అనమాట. సో ఇన్ దిస్ వే దట్ రిసోర్స్ ఇస్ డిప్లీటెడ్. Natural resources are generally classified as renewable resources and non-renewable resources అని క్లాసిఫై చేశారు. యూజ్ ఆఫ్ either of these forms of resources beyond their rate of replacement is considered to be a resource depletion. Next, depletion of natural resources most commonly used in reference to. మన depletion of natural resources అంటే మెయిన్గా దేన్ని ఉద్దేశించి చెప్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఫార్మింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాండ్ని ఎక్కువగా అగ్రికల్చర్ యాక్టివిటీకి యూటిలైజ్ చేస్తే అది కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ సాయిల్ అనేది డిగ్రేడ్ అయిపోయింది, ఆ ల్యాండ్ ఇంక పనికిరాదు అని చెప్తూ ఉంటాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం న్యాచురల్ రిసోర్సెస్ డిప్లీట్ అయిపోయాయని చెప్పొచ్చు. అలాగే ఫిషింగ్, ఒక ఏరియాలో ఫిషింగ్ ఎక్కువ చేస్తున్నారంటే తొందరగా అక్కడ ఫిషింగ్ రిసోర్సెస్ అనేవి తొందరగా డిప్లీట్ అయిపోతాయి అనమాట. ఆ విధంగా అలాగే మైనింగ్ అనేది, ఒక ల్యాండ్ ఏరియాలో మైనింగ్ ఎక్కువగా చేస్తే అక్కడ ఉన్న మినరల్స్, మెటల్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేసారు. సో ఇంకా అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి డిప్లీట్ అయిపోయాయని చెప్పొచ్చు. అలాగే వాటర్ యూసేజ్, కన్సంప్షన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ కూడా. నెక్స్ట్, మేజర్ కాజెస్. అసలు ఈ న్యాచురల్ రిసోర్సెస్ డిప్లీట్ అయిపోవడానికి మేజర్ కాజెస్ ఏంటో చూద్దాం. పాపులేషన్ గ్రోత్. ఫస్ట్ వన్ ఈస్ పాపులేషన్ గ్రోత్. విత్ ద ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ద డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ విల్ ఆల్సో ఇంక్రీజ్. మనకి పాపులేషన్ పెరిగే కొద్దీ మనకి రిసోర్సెస్ కావాలి. సో ఈ పాపులేషన్ న్యాచురల్ అవైలబిలిటీలో న్యాచురల్ రిసోర్సెస్ అన్నింటిని కూడా యూటిలైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మనకి ఇంకా ఎక్కువ పాపులేషన్ పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ న్యాచురల్ రిసోర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మనకు పాపులేషన్ గ్రోత్ అనేది ఒక కాజ్ అనమాట డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్కి. మ్యాన్ ఓవర్ ఎక్స్ప్లాయిట్ న్యాచురల్ రిసోర్సెస్ ఫర్ హిస్ కంఫర్ట్స్. దిస్ కెన్ అల్టిమేట్లీ లీడ్ టు స్కేర్సిటీ ఆఫ్ దీస్ రిసోర్సెస్ ఇన్ నియర్ ఫ్యూచర్. నెక్స్ట్ ఈస్ డిఫారెస్టేషన్. డ్యూ టు డిఫారెస్టేషన్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ డిక్రీజెస్. మనకి ఫారెస్ట్ అన్ని కొట్టేస్తే మనకి ప్రెసిపిటేషన్ అనేది తగ్గిపోతుంది. ఆల్సో అమౌంట్ ఆఫ్ ఫైర్వుడ్, మనకు కావాల్సిన ఫైర్వుడ్ అనేది రూరల్ ఏరియాస్లోని, ఫారెస్ట్ ఏరియాస్లోని ఎక్కువగా మనకి ఫ్యూయల్గా యూజ్ చేస్తారు. సో మనకి ఫైర్వుడ్ అనేది ఇంక ఉండదు, ఎందుకంటే ట్రీస్ లేవు కనుక. డ్యూ టు దిస్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ సఫర్ ఫ్రమ్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్. బిసైడ్స్ దిస్ మ్యాన్ ఈజ్ ఓవర్ కన్స్యూమింగ్ అవైలబుల్ వాటర్ రిసోర్సెస్. నెక్స్ట్, ఓవర్ కన్సంప్షన్ అండ్ వేస్టేజ్. ద ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ పెట్రోలియం అండ్ డీజిల్ ఇన్ మోటార్ వెహికల్స్ ఇంక్రీజింగ్ డే బై డే. మనకి డే బై డే మనకి కొత్త మోటార్ వెహికల్స్ అనేవి వస్తున్నాయి. అలాగే మనకి దాన్ని యూజ్ చేసే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. సో వాళ్ళ వల్ల మనకి పెట్రోలియం అండ్ డీజిల్ అనేది చాలా ఎక్కువగా కన్స్యూమ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ ఆయిల్ కెన్ ఎఫెక్ట్ గ్లోబల్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్, ఇన్ టర్న్ ఎఫెక్ట్స్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ద నేషన్. ఎప్పుడైతే ఎక్కువ మనం ఓవర్ కన్స్యూమ్ చేసామో ఈ ఆయిల్ అనేది డిప్లీట్ అయిపోతుంది. అలాగే మనకి ఎక్స్ట్రాక్షన్ చేసి మన ఫైనల్ ఎండ్ యూజర్కి తీసుకొచ్చేసే లోపల దాని ప్రైస్ కూడా పెరిగిపోతుంది. సో దానివల్ల మనకి ఎకానమిక్ గ్రోత్ అనేది కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, న్యాచురల్ కెలామిటీస్. Natural calamities like flood and drought can cause mass depletion of natural resources. Next is water pollution. Water pollution is one of the most destructive causes of the depletion of marine resources. మన వాటర్ అనేది, ఓషన్ వాటర్ అనేది, సీ వాటర్ అనేది పొల్యూట్ అయిందంటే అందులో నివసించే చాలా మెరైన్ రిసోర్సెస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. పొల్యూషన్ ఇన్ రివర్స్ అండ్ ఓషన్ has led to depletion in number of fish and aquatic species. Next is climate change. Healthy ecosystems and rich biodiversity are the fundamental to our life on our planet. Climate change is affecting the habitats ఆఫ్ సెవరల్ స్పీసీస్. క్లైమేట్ చేంజ్ వల్ల చాలా స్పీసీస్ హ్యాబిటేట్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. విచ్ మస్ట్ ఐదర్ అడాప్ట్ ఆర్ మైగ్రేట్. వాటికి అప్పుడు ఎఫెక్ట్ అయిన తర్వాత హ్యాబిటేట్స్లో నివసించే స్పీసెస్కి ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఆ క్లైమేట్ చేంజ్ని అడాప్ట్ చేసుకోవాలి, లేదంటే ఆ ఏరియా నుంచి మైగ్రేట్ అవ్వాలన్నమాట విత్ మోర్ ఫేవరబుల్ కండిషన్స్. అంటే ఏ ఏరియాస్లో అయితే ఫేవరబుల్ కండిషన్ ఉంటే ఆ ఏరియాస్ మైగ్రేట్ అవ్వాలి. ఈవెన్ స్మాల్ చేంజెస్ ఇన్ యావరేజ్ టెంపరేచర్స్ కెన్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆన్ సచ్ డెలికేట్ ఈకోసిస్టమ్స్. పూర్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్.
Humans are causing a lot of stress to land resources due to over reliance on food production for daily nutritional requirements. Poor irrigation practices, అసలు ఇరిగేషన్ ప్రాక్టీసెస్ చాలా ఎక్కువగా చేయడం వల్ల ఆ పర్టికులర్ ల్యాండ్ అనేది ఫెర్టిలిటీని కోల్పోతుంది అనమాట. సో పూర్ ఇరిగేషన్ ప్రాక్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ కీ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ టు సెలనైజేషన్, మనకి ఆల్కలైజేషన్ ఆఫ్ ద సాయిల్. ఆ సాయిల్ ఫెర్టిలిటీ కోల్పోవడానికి మెయిన్ రీజన్ అంటే అక్కడ మనకి ఇరిగేషన్ ఎక్కువగా వాడడం వల్ల వాటర్ అనేది ఎక్కువ తీసేయడం వల్ల, ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల మనకు అక్కడ ఓన్లీ సాల్ట్స్ మాత్రమే మిగులుతున్నాయి అనమాట ఆ సాయిల్లో. సో నెక్స్ట్ సమ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ సచ్ as excessive use of pesticides and fungicides and herbicides equally kill important soil microorganisms. మనకి పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ వల్ల హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కాదు, మనకి ఆ సాయిల్లో నివసించే ఫేవరబుల్ అంటే మనకి ఎసెన్షియల్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది కూడా చచ్చిపోతున్నాయి అనమాట. సో అవి కనుక పోతే ఇంకా ఆ సాయిల్ అనేది ఫుల్ న్యూట్రియంట్స్ అన్నింటినీ కోల్పోతుంది అనమాట. ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఫర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, టెక్నాలజీని ఇంకా ఫర్దర్గా అడ్వాన్స్ చేయడానికి ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కంటిన్యూస్లీ వర్కింగ్. సో దే ఆర్ రిలీజింగ్ టాక్సిన్స్ కంటిన్యూస్లీ అండ్ ఆల్సో కెమికల్ బై ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ఎవెన్చువల్లీ, అవన్నీ ఎక్కడికి వెళ్తే ఎవెన్చువల్లీ దే విల్ డిపాజిటెడ్ ఇన్ nearby lakes, soils and lands, and further they will travel into the oceans. These toxic materials alter new natural habitats such as aquatic ecosystems and wildlife, and causing death of wildlife as well as aquatic life. Next, effects of depletion of natural resources. ఇప్పుడు దా కాజెస్ చూసాం, ఇప్పుడు దాని ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. మనకి వాటర్ షార్టేజెస్ వస్తాయి. ఫస్ట్ ఎఫెక్ట్ డిప్లీట్ అయిపోయింది వాటర్ రిసోర్సెస్. సో మనకి ఏమొస్తుంది, వాటర్ షార్టేజ్ అండ్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్. బిలియన్స్ ఆఫ్ పీపుల్ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు క్లీన్ వాటర్ బికాస్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డిఫారెస్టేషన్, contamination of water sources and groundwater. Water shortage further contributes to famine and food insecurity. సో చూడండి ఒకసారి, ఇవన్నీ కూడా లింక్ అనమాట. వాటర్ అనేది స్కేర్స్ రిసోర్స్. అలాంటి వాటర్ని అన్లిమిటెడ్గా వేస్ట్ఫుల్గా యూజ్ చేస్తూ ఉంటే మనకి అలాగే కంటామినేట్ అయిపోయిన వాటర్ ఫర్దర్గా మన గ్రౌండ్ వాటర్ కూడాను పైన టాప్ లేయర్లో ఉన్న వాటర్ కనుక కంటామినేట్ అయితే ఫర్దర్గా ఆ కంటామినేట్ అయిన ఆ వాటర్ కూడా మనకి లీచింగ్ అయ్యి గ్రౌండ్ వాటర్ని కూడా కంటామినేట్ చేస్తుంది. సో మనకి సర్ఫేస్ వాటర్ కాదు, గ్రౌండ్ వాటర్ కూడా కంటామినేట్ అవుతుంది. అయితే ఫైనల్గా ఈ వాటర్ షార్టేజ్ దేనికి కంట్రిబ్యూట్ చేస్తుంది, ఫెమైన్కి, ఫుడ్ ఇన్సెక్యూరిటీకి. అంటే మన ఫుడ్ సెక్యూరిటీ కూడా ఈ ఫెమైన్ వల్ల ఫెమైన్ ఎలా వస్తుంది, ఆ వాటర్ అనేది షార్టేజ్ అయిపోయింది. సో అగ్రికల్చర్ యాక్టివిటీ అక్కడ తగ్గిపోతుంది. అగ్రికల్చర్ యాక్టివిటీ తగ్గిపోతే నెక్స్ట్ ఫర్దర్గా ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది, ఫుడ్ ప్రొడక్షన్. ఫైనల్గా మనకి ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ కోల్ షార్టేజెస్. కోల్ అనేది చెప్పాక మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది ఫామ్ అవ్వాలంటే. అలాంటి కోల్ని మనం ఇండిస్క్రిమినేట్గా యూజ్ చేస్తూ ఉంటే ఫైనల్గా అది కూడా తగ్గిపోతుంది అనమాట. సో డిప్లీట్ అయిపోతుంది. దిస్ ఇస్ ద మోస్ట్ యూజ్డ్ ఫాసిల్ ఫ్యూయల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్. మనకి కోల్ని ఎక్కువగా ఎక్కడ వాడుతున్నారు, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద కోల్ విల్ బి యూజ్డ్ ఇన్ ద ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇన్ ద వరల్డ్. యాజ్ కోల్ రిజర్వ్స్ ఆర్ లిమిటెడ్ in nature, it takes millions of years for its formation. Overutilization of coal in various activities severely affects power generation capacity of nations. Next, oil shortages, petroleum or crude oil. It is an essential commodity in manufacturing, planting, mining and transportation. Among many activities, its depletion creates uncertainty in the transport sector. Further, it affects economic growth. Next, loss of forest cover. Depletion of natural forests contributing to the rise in greenhouse gases. డిఫారెస్టేషన్ వల్ల ఏమవుతుంది, ఫారెస్ట్ కవర్ అంతా తగ్గిపోతుంది. ఫారెస్ట్ కవర్ అంతా తగ్గిపోతే ఏమవుతుంది, మనకి కార్బన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో అదొక గ్రీన్ హౌస్ గ్యాస్. సో మనకి క్లైమేట్లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. అండ్ దిస్ లాస్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్. Extinction of species due to changes in living conditions of animals as a result of resource over-exploitation, habitat degradation, some species may go extinct. Depletion of elements and minerals. If the extraction rate of natural resources stays on the level we currently face, it is quite logical that many precious materials and elements will be entirely depleted in the near future. ఇలాగే మనకి డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే ఫైనల్గా ఒక రోజు వచ్చేసరికి మనకి ఫ్యూచర్లో మన దగ్గర ఏ ఎలిమెంటు ఏ మినరల్ ఉండదన్నమాట. నెక్స్ట్ సొల్యూషన్స్. ఇంతవరకు కాజెస్ ఎఫెక్ట్స్ చూసాం, ఇప్పుడు సొల్యూషన్స్. దీనికి ఏం చేయొచ్చు మనం, ఫస్ట్ మస్ట్ బ్రింగ్ ప్రోగ్రామ్స్ లైక్ రెడ్ అనే ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంది, మీరు చదివి ఉంటారు, టు చెక్ డిఫారెస్టేషన్. నెక్స్ట్ రెడ్యూస్ ఆయిల్, మినరల్ అండ్ మెటీరియల్ కన్సంప్షన్ and adopt reducing wastage and recycling techniques. Renewables such as
సో రెన్యూబుల్స్ని ఎంకరేజ్ చేయాలి, సోలార్ విండ్ పవర్ని ఎంకరేజ్ చేయాలి, అండ్ వాటిని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి టెక్నాలజీస్ని డెవలప్ చేస్తూ ఉండాలి, అండ్ యూటిలైజ్ టు రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్. రెన్యూబుల్స్ని ఎంకరేజ్ చేస్తే ఫాజిల్ ఫ్యూయల్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది కనుక సో మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కంట్రోల్ చేయగలుగుతాం. ప్రొటెక్ట్ వెట్లాండ్స్, కోస్టల్ ఈకోసిస్టమ్స్ బికాస్ దే కెన్ రిప్లెనిష్ వాటర్ సోర్సెస్ అండ్ అవైల్ మినరల్స్ అండ్ న్యూట్రియన్స్ ఫర్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్. క్రియేట్ అవేర్నెస్, ఇది మెయిన్. Create awareness among public and encourage people to preserve and restore the natural environment by getting involved in conservation efforts. Various conservation efforts lo participate cheyalani people ni encourage cheyali. Next, metals and minerals. Asal mineral ante enti chuddam. It is a solid material. Metal anedi solid material which is typically hard, shiny, malleable, fusible and ductile. It is good electrical and thermal conductivity. Metals ki usual ga electrical and thermal conductivity untadi. For example, copper. You got a metals example: iron, gold, silver, aluminum, alloys like steel. Minerals, these are naturally occurring inorganic elements or compounds having an orderly internal structure and characteristic of chemical composition, crystal form and physical properties. Manaki rock undi, ee rock lo chaala minerals untayi. For example, గ్రానైట్ తీసుకోండి. గ్రానైట్లో 4 మినరల్స్ ఉంటాయి. అంటే రాక్లో మనకి మినరల్స్ దొరుకుతున్నాయి, అయితే ఈ మినరల్స్లోనే మెటల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, స్పెసిఫిక్గా మెటల్స్ అనేవి మనకు దొరకవు. అయితే ఇప్పుడు ఈ మినరల్స్, మెటల్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి తీస్తారు? ఇవన్నీ కూడా హ్యూజ్ క్వాంటిటీలో ఫామ్ అయి ఉంటే వాటిని ఓర్ అంటారు అనమాట. ఓకే, సో ఫైనల్గా మనకి మినరల్స్, మెటల్స్ ఇవన్నీ కూడా ఒక రాక్ నుంచి వస్తాయి. అయితే మినరల్స్కి మెయిన్ ఏంటి? ఇందులో ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో ఉంటుంది, అలాగే వీటికి ఒక స్పెసిఫిక్ కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది, ఫిజికల్ ప్రాపర్టీ ఉంటుంది, అలాగే క్రిస్టల్ ఫామ్లో ఉంటాయి అన్నమాట. ఇది మినరల్స్ సాలిడ్ ఫామే, మెటల్స్ కూడా సాలిడ్ మెటీరియల్సే. బట్ మెటల్స్కి గుడ్ ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీ ఉంటుంది, వీటికి ఉండదు మినరల్స్కి. సో కామన్ మినరల్స్ ఏంటి? క్వార్ట్జ్, ఫెల్స్పార్, మైకా, యాంఫిబోల్, ఒలివైన్ అండ్ కాల్సైట్ are the important minerals. Minerals are differ from rocks which are naturally occurring. Rocks are naturally occurring solids composed of 1 or more minerals. ఇప్పుడే చెప్పాను, రాక్లో 1 or more minerals ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రానైట్లో 4 మినరల్స్ ఉంటాయి అన్నాం కదా, అదైతే ఫెల్స్పార్, క్వార్ట్జ్, మైకా అండ్ హార్న్ బ్లెండ్. Minerals are valuable and natural resources being finite in nature. Minerals కూడా infinite కాదు, finite in nature. They constitute the vital raw materials for many basic industries and are a major resource for development. మన డెవలప్మెంట్లో మెయిన్ మనం యూజ్ చేసేది మినరల్స్ అండ్ మెటల్స్. Demand for minerals is increasing worldwide with the increase in population and associated consumption demands of individuals. Therefore, mining of Earth's natural resources is accelerated. Mineral resources are non-renewable in nature. Finite kada, so they are non-renewable in nature. Include metals. Example: iron, copper, aluminum are the metals, and non-metals: salt, gypsum, clay and phosphate. చెప్పాను కదా, మినరల్స్లో సబ్సెట్ మెటల్స్ అనమాట. సో మినరల్స్లో మనకి మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ కూడా ఉంటాయి. Earth's economic resources include thousands of minerals. Every segment of human society uses the mineral resources in one form or another every day, directly or indirectly. ఇది మీరు మినరల్స్ గురించి వస్తే ఏమైనా ఇంట్రడక్షన్ కానీ, ఏదైనా మినరల్స్ గురించి ఇంట్రడక్షన్ కానీ, మెటల్స్ గురించి ఏదైనా ఇంట్రడక్షన్ ఇవ్వాలన్నా సరే ఈ పాయింట్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు స్పెసిఫిక్గా మినరల్స్కి స్పెసిఫిక్గా ఇంకొక టాపిక్ ఉన్నది మనకి, అందులో మనం డిస్కస్ చేస్తాం. ఇంకా అంటే ఏ మినరల్స్ ఉన్నాయి అవన్నీ ప్రజెంట్ ఇందులో అయితే అవేం చూడడం లేదు. మినరల్స్ ఇన్ generally have been categorized into 3 classes. మనకి మినరల్స్ని 3 క్లాసెస్గా డివైడ్ చేస్తారు: ఫ్యూయల్, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్. సో ఫ్యూయల్ అంటే ఏంటంటే ఎనర్జీ జనరేట్ చేయడానికి. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, కోల్ అనేది ఒక ఫ్యూయల్ అనమాట. కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఆర్ ఫ్యూయల్స్. మెటాలిక్ మినరల్స్ ఏంటి? బాక్సైట్, లెటరైట్ అండ్ హెమటైట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటాలిక్ మినరల్స్. అండ్ నాన్ మెటాలిక్ వచ్చేసరికి గ్రాఫైట్, డైమండ్, క్వార్ట్జ్, ఫెల్స్పార్ ఆర్ ద నాన్ మెటాలిక్ మినరల్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ మెటల్స్ బేస్డ్ ఆన్ ద కామన్ యూజెస్ ఆర్ ప్రాపర్టీస్. మన మెటల్స్ని ఇంతకుముందు చెప్పాం కదా, గోల్డ్, సిల్వర్, ప్లాటినం అన్న ఇవన్నీ ప్రీషియస్ మెటల్స్ అనమాట. సో ఈ ప్రీషియస్ మెటల్స్ మనం దేనికి యూజ్ చేస్తాం? వరల్డ్ మార్కెట్స్లో ట్రేడింగ్కి, లేదంటే ఏమైనా పర్చేస్ చేయడానికి. ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ ఎకానమీని రన్ చేసేది కూడా ఈ గోల్డ్ బేస్ మీద చాలా రన్ అవుతుంది అనమాట వరల్డ్ ఎకానమీ. నెక్స్ట్ బేస్ మెటల్స్. బేస్ మెటల్స్ అంటే ఏం లేదు, కాపర్, లెడ్, జింక్ ఇవి బేసిక్ మెటీరియల్స్. ఎందుకంటే ఇవి మనం బిల్డింగ్ ఫర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అని బిల్డింగ్ మెటీరియల్స్గా యూజ్ చేస్తాం అనమాట. ఇవి బేసిక్, ఇవి అందుకే బేస్ మెటల్స్ అన్నారు. ఫెర్రస్ మెటల్స్ అంటే అందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ క్రోమియం, కోబాల్ట్, మ్యాంగనీస్, మొలిబ్డియం ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెర్రస్ మెటల్స్. నాన్ ఫెర్రస్ మెటల్స్ అంటే ఐరన్ కంటెంట్ ఉండదు. అల్యూమినియం, కాపర్, లెడ్, మెగ్నీషియం, నికెల్, టిన్, జింక్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ ఫెర్రస్ మెటల్స్.
నెక్స్ట్ రేర్ ఎర్త్. రేర్ ఎర్త్ మెటల్స్ని ఎందుకు రేర్ అంటాం అంటే బికాస్ దర్ ఎక్స్ట్రాక్షన్ ఇస్ కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్, అంతేగాని అవి చాలా తక్కువ ఉన్నాయని కాదు, అవి ఉన్నాయి ఆల్రెడీ, బట్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా డిఫికల్ట్ అనమాట. దే ఇంక్లూడ్ స్కాండియం, ఇట్రియం అండ్ లాంథనమ్. దే ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గ్లాస్, సిరామిక్, గ్లేజెస్, మ్యాగ్నెట్స్, లాజర్స్ అండ్ టెలివిజన్ చిప్స్. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ సఫర్ అవుతుంది రేర్ ఎర్త్ మెటల్స్ కనుక డిప్లీట్ అయిపోతాయి. అలాయ్స్ అంటే మీ అందరికీ తెలుసు, రెండు మిక్స్ చేస్తారు, మేడ్ బై మిక్సింగ్ 2 or more metallic elements to form new unique substance that has differing chemical and physical properties to its component parts. Over 90% of our metals used today are alloys. The most common alloys are broadly classified as steels. Next, depletion of metals and minerals. Almost all the metals we need for everyday life are mined from earth's crust. అన్ని మినరల్స్ మెటల్స్ కూడా మనకు ఎర్త్ క్రస్ట్లోనే దొరుకుతాయి. సో డిగ్ చేసి తీయాలి, మైనింగ్ చేసి తీయాలి. సో మైనింగ్ డిప్లీట్స్ ఫైనైట్ మినరల్ రిసోర్సెస్ అండ్ ఇట్ ఈస్ అన్సస్టైనబుల్ ప్రాక్టీస్. ఇండిస్క్రిమినేట్ మైనింగ్ ప్రాక్టీసెస్. ఇండిస్క్రిమినేట్గా మైనింగ్ ప్రాక్టీసెస్ చేస్తే ఎవెన్చువల్లీ ఇట్ విల్ లీడ్ టు ఎగ్జాస్ట్ ద availability of the supply of metals and minerals. Metals like gold, copper, uranium cannot be extracted indefinitely as challenges like limited technology in extraction. మనకి టెక్నాలజీ కూడా ఇంకా ఫుల్గా డెవలప్ అవ్వలేదు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఆ మెటల్స్ మినరల్స్ని, అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఫోర్సింగ్ టు యూస్ దీస్ రిసోర్సెస్ ఇన్ ఏ లిమిటెడ్ వే. It takes long time for the formation of coal and petrol, as these resources are merely using as a fuel to generate power in the entire world. Their depletion can cause many effects on various sectors of economy. So once మనకు కోల్, పెట్రోలియం డిప్లీట్ అయిపోతే అవి మనకు ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో వస్తే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అనేది ఎకానమీ మీద చాలా సివియర్గా ఉంటుంది. డ్యూ టు ఇంప్రాపర్ అండ్ ఎక్సెసివ్ యూస్, మినరల్స్ ఇన్ సర్టెన్ రీజియన్స్ ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్. The depletion of mineral resources also increases the cost of minerals as extraction is done from greater depth and the quality of minerals also goes down. What is conservation policy? Conservation policy ante asalu ento okasari chudam. It is a protection, preservation and careful management of natural resources of the environment. Conservation policy mainly deals with protection, preservation and careful management of natural resources and environment. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాగ కన్జర్వేషన్ పాలసీ తీసుకొచ్చిందో చూద్దాం. రిసోర్స్ ఎఫిషియన్సీ మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు రిసోర్స్ డిప్లీషన్తో స్టార్ట్ చేసాం ఈ వీడియో. రిసోర్స్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఇప్పుడు రిసోర్స్ ఎఫిషియన్సీ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. సో మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ని చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి. సో అది ఫస్ట్ తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇండియా అండ్ ద యూరోపియన్ యూనియన్ హ్యావ్ అగ్రీడ్ టు వర్క్ టుగెదర్ టు అడాప్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ in business and foster the efficient and sustainable use of natural resources. This partnership will focus on drawing up action plans for resource efficiency. Resource efficiency కోసం ఇండియా అనేది యూరోపియన్ యూనియన్తో టైఅప్ అయిందనమాట. సో మన దగ్గర న్యాచురల్ రిసోర్స్ని ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి, ఎంత సస్టైనబుల్ వేలో యూజ్ చేసుకోవాలి అనేది వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. దిస్ పార్ట్నర్షిప్ విల్ ఫోకస్ ఆన్ 4 areas, దట్ ఈస్ మొబిలిటీ, పర్టికులర్లీ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్, building and construction activity, renewable energy, especially photovoltaics, and waste with a focus on plastic and packaging on e-waste. మనకి 4 ఏరియాస్లో వీళ్ళిద్దరూ వర్క్ చేస్తున్నారు. ఏంటంటే మొబిలిటీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకురావాలి. నెక్స్ట్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో మినరల్స్ని, మెటల్స్ని ఎంత తక్కువ క్వాంటిటీలో యూజ్ చేయాలి, ఎలా సస్టైనబుల్ వేలో యూజ్ చేయాలి. అలాగే రెన్యూబుల్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తున్నారు, మెయిన్లీ టు డెవలప్ ఫోటోవాల్టైక్ సెల్స్ టు ప్రమోట్ సోలార్ ఎనర్జీ. అలాగే వేస్ట్ అంటే మనకు ప్లాస్టిక్ అనేది ఈ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ అనేది మన ఎన్విరాన్మెంట్ని చాలా డ్యామేజ్ చేస్తుంది కదా, దాన్ని ఎలాగ కంట్రోల్ చేయాలి అని. నెక్స్ట్, బై 2030 ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు మేక్ ఇండియా 100% ఎలక్ట్రిక్ వెహికల్ నేషన్. 2030 కల్లా ఇండియాలో 100% అంతా ఎలక్ట్రిక్ మీద నడిచే వెహికల్సే ఉండాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇట్ హ్యాస్ ప్రపోజ్డ్ దట్ 2 wheelers బిలో engine capacity of 150cc sold in the country after March 31, 2025 and 3 liters after March 1, 2023 should be electrical vehicles. So electrical vehicles undali after 2025 and after 2023 after 3 wheelers, 2025 after 150cc. ఇలా టార్గెట్ పెట్టుకొని ఇండియా ముందుకు వెళ్తుంది. Natural resources were conserved in the form of sacred groves, forests, sacred pools and lakes, sacred species, etc. న్యాచురల్ రిసోర్స్ని రిలీజియస్ పర్పస్లో కూడా కన్జర్వ్ చేస్తున్నారు. ఎలాగా సాక్రెడ్ గ్రూవ్స్ని, సాక్రెడ్ పూల్స్ని, సాక్రెడ్ లేక్స్గా కొన్ని న్యాచురల్ రిసోర్స్ని డిజిగ్నేట్ చేసి అక్కడ లోకల్ కమ్యూనిటీ ఏం చేసింది, కటింగ్ ఆఫ్ ద ట్రీస్, హంటింగ్ అండ్ అదర్ హ్యూమన్ ఇంటర్ఫేసెస్ని ప్రోహిబిట్ చేసింది అనమాట ఫారెస్ట్లో. నెక్స్ట్, ఇండియా బికేమ్ ఎ పార్టీ టు ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ ఇన్ May 1994 and India had brought
Biological Diversity Act 2002 to protect India's rich biodiversity and associated knowledge against their use by foreign individuals and organizations without sharing the benefits arising out of such use. Biodiversity Act మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఉన్న రిచ్ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏ విధంగా అంటే ఫారెన్ ఇండివిజువల్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ వర్క్ చేసి రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ని అక్కడ ఉన్న పాపులేషన్తో షేర్ చేసుకోవాలన్నమాట. అది దీని మెయిన్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్, ఇండియా ఎనాక్టెడ్ Wildlife Protection Act, Forest Conservation Act and Environment Protection Act to conserve its natural resources. India encouraging renewable energy sources already brought favorable policies to encourage renewable industry. మనం ఇది సోలార్ పాలసీ, విండ్ పాలసీలో కూడా చూసాం. To conserve energy, India encouraging public transportations like buses or trains and asking citizens to replace light bulbs with LEDs to conserve energy. Educating farmers to practice crop rotation techniques ప్రాక్టీస్ చేయమని ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేస్తుంది. బికాజ్ ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద ఫెర్టిలిటీ ఆఫ్ ద సాయిల్. అండ్ గవర్నమెంట్ వర్కింగ్ విత్ ద లోకల్ కమ్యూనిటీస్ ఇన్ ప్లాంటింగ్ మోర్ అండ్ మోర్ ట్రీస్ టు సేవ్ అవర్ ఫారెస్ట్ రిసోర్సెస్. ఇవన్నీ కూడా కన్జర్వేషన్ పాలసీ ఎఫర్ట్స్ అనమాట ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్ ఇన్ జనరల్గా మీ దగ్గర ఇంకా ఏమైనా పాయింట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కన్జర్వేషన్ పాలసీలో. థ్యాంక్ యూ. ఇక్కడితో మనం కంక్లూడ్ చేస్తున్నాం ఈ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YouTube channel of Groups Master and also press the bell icon for regular updates and notifications. Please like and share this video with your friends. Thank you very much.